ఉపాయం ఉండాలి కదా. వ్యూహం అంటారు దీన్ని. ఇప్పుడు ధర్మం గెలవడం కోసం నువ్వు వ్యూహం అనుసరించినా తప్పు లేదు. రాజకీయాల్లో కూడా వ్యూహాలు ఉండవలసిందే, కానీ ధర్మం గెలవడం కోసం, వ్యక్తి గెలవడం కోసం కాదు, ధర్మం కోసం వ్యూహం. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పార్టీలోకి లాగితే కానీ పార్టీ గెలిచే అవకాశాలు ఉండవండి. నేను అన్నీ స్పష్టంగానే మాట్లాడతా, మొహమాటం వెళ్ళా. ఆ పెద్ద మనిషి మన దాంట్లోకి వస్తే కానీ మన పార్టీ గెలవదు. మన పార్టీకి ధర్మమైన సిద్ధాంతం, మంచి సిద్ధాంతం అనుకున్నప్పుడు, ఆయన్ని లాగాలి అనుకున్నప్పుడు ప్రయోగిస్తారండి. కొన్ని వ్యూహాలు ఉంటాయండి. ఎవరు చెప్తే ఆయన వింటాడు? గరికపాటి నరసింహారావు గారు చెప్పించు పర్లేదు. గరికపాటి నరసింహారావు గారు ఎలా వింటాడో, ఓ కంకణమే వింటాడేమో చూద్దాం. మరి మా లెక్కలు మాకు ఉంటాయి కదా. అంచేత ఈయన్ని పిలిపించు, ఈయనకి ఏదో సన్మానం చేయి, ఆయన ద్వారా చెప్పించు, ఆయన లాగు. మొత్తం ఇదంతా ధర్మం కోసం అయితే శ్రీకృష్ణ వ్యూహం కింద లెక్కండి. మన స్వార్థం కోసం అయితే శకుని వ్యూహం కింద లెక్క. అంచేత భారతం చెబుతోంది మనకు స్పష్టంగా, వ్యూహం చేయి, శకుని వ్యూహాలు వద్దు, శ్రీకృష్ణ వ్యూహాలు వేయి. ధర్మం కోసం వేశాడు. ధర్మం